బాగా నిర్భయంగా మంచిగా ఉంటాం. కానీ దోసుకున్న సొమ్ముతోటి బతుకుతున్న వాళ్ళు భయంగా ఈరోజు ఈడీకి సిబిఐలకు భయపడి దాక్కునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆయన దాక్కున్నాడో తెలుసా? కనిపిస్తున్నాడు వెళ్ళిపోయినా ఎవరు మన సంతోషరావు. కనబడ్డా నాకు కేసీఆర్ పక్కన ఫోటో కనిపించింది నాకు మొన్న. ఏదో ఒకటి రెండు సార్లు బయట మీటింగ్స్ లా కనపడ్డాడండి. బయట మీడియాలో కనిపిస్తున్నాడు, పబ్లిక్ కనిపిస్తున్నాడు. సంతోష్ నీకు ఏమైనా ఉన్నదా? ఏం లేదు, ఆశ తగాదాలు ఉన్నాయా? నాకెందుకుంటుంది ఆయనతో. అంతకుముందు నేను నేను అన్నట్టు పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు ఉన్న అతను ఇప్పుడు ఎప్పుడో అడపదడప కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన వల్ల ఆయన కొడుకు కూడా ఇబ్బంది పడ్డాడు, బిడ్డ కూడా ఇబ్బంది పడ్డది. కవిత కూడా ఈయన పేరు కొడుకు పేరు రామారావు, కేటీఆర్, ఆయన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టుగా చాలాసార్లు పేపర్లు వచ్చింది. అందరికి ఇబ్బందేనండి వాడి వల్ల. ఎందుకంటే సంతోషం వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ కానీ కేసీఆర్ తెలుసుకుంటలేరు వాళ్ళు. మరి కవిత కేసీఆర్కి సంతోష్ చెప్పింది వేదం, కేటీఆర్కు తెలుసు, కానీ ఏం చేస్తాడు, అక్కడ చేయలేని పరిస్థితి అది అక్కడ జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూడా కొంచెం దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి మేడం, అంతేనా? నిజమేనా అది? ఏదో ఇప్పుడైతే వెళ్ళట్లేదు ప్రగతి భవన్కు, ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాడు అనేది ఉన్నది ఇన్ఫర్మేషన్. సరే మేడం, అదైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ నాకు తెలుసు, ఇంతవరకు మీరు ఏ పార్టీ లేరు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్లో పోదాం అనుకుంటారు, బీఆర్ఎస్లో పోదాం అనుకుంటారా మీరు? లేదండి, లేదు. మరి మొన్నలా కాంగ్రెస్ నుండి ఎందుకు బయటకు వచ్చిర్రు? చెప్పాను కదా, పార్టీలో ఇప్పుడు సోషల్ వర్క్ చెప్పాను కదా అండి. అక్కడ రేవంత్ రెడ్డి గారి కంటే ముందున్న పిసిసి ప్రెసిడెంట్ తోటి ఇబ్బంది జరిగింది కాబట్టి ఆ ఇబ్బంది వల్ల అది కూడా ఇక్కడున్న శకుని అక్కడున్న పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కొల్యూడ్ అయి ఉన్నారు కాబట్టి అట్లా ఇబ్బంది జరిగింది కాబట్టి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని బయటకు రావాల్సి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు కదా ఇప్పుడు ప్రెసిడెంట్ గా, ఈయన ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ ఇంకా కుల్లం కదా మొత్తం. అవునండి, మరి ఇప్పుడు వెళ్ళొచ్చు కదా, హాయిగా వెళ్తాను. పాత పార్టీ కదా మీది. అవునండి, ప్లానింగ్ ఏంటి? ఏ పార్టీలోకి పోదామని చూడండి ముందు నన్ను చూడమంటారా? మీరు చూస్తారు, మీ ద్వారా అందరు చూస్తారు కదా. అంటే సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉందా? లేదండి, అట్లాంటి అంత సొంత పార్టీ పెట్టేంత 1000 కోట్లు నా దగ్గర లేవు, అంత అవసరం కూడా నాకు లేదు. మనం ప్రజల పక్షాన ఉన్నప్పుడు మనకు ఒక పార్టీ ఉండాలి అనేది ఏముండదు. ప్రజల పక్షాన ఉండాలనుకున్నప్పుడు ఇట్లా మనలాగా కూడా మాట్లాడచ్చు. అసలు ఇంకోటి మేడం, అసలు మీ నాయన రాజకీయాల్లో లేడా? ఉన్నారండి, మా నానే ఫస్ట్ లీడర్ మా ఫ్యామిలీలో. మరి ఆయన అసలు పేరు బయటకు రాదు ఆయనది. అట్లా రానియకుండా చేసేస్తున్నారు కదా వీళ్ళు. మీరన్నా చెప్పాలి కదా మరి. ఆయన ఎందుకు చెప్పానండి, కల్వకుంట్ల రంగారావు బిడ్డ రమ్యారావు అని అందరికి తెలుసు కదండి. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉండే? గంగారావు గారు కాంగ్రెస్లో ఉండే అండి. కాంగ్రెస్లో ఏ పోస్ట్లో ఉండే? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండే, మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. అప్పుడు కేసీఆర్ పొజిషన్ ఏంటి? నాన్న ఫస్ట్ కాంగ్రెస్ లీడర్, నాన్ననే బాబాయిని కేసీఆర్ని రాజకీయాలకు తీసుకొచ్చాక కేసీఆర్ గారు అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండ్రు, వైస్ ప్రెసిడెంట్ అయ్యిండ్రు. తర్వాత నాన్ననే మదన్ మోహన్ గారి దగ్గర పిఏ ఉంచితే అక్కడ వండుకుంటూ తర్వాత మదన్ మోహన్ గారి మీదనే పోటీ చేసిండ్రు కదా కేసీఆర్ ఫస్ట్ టైం. తెలుసా మీ నాయన తెలుసా విషయం? తెలుసా అండి, నాన్న లేనిది బాబాయ్ రాజకీయమే లేదు కదండి. అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా ఫండ్ ఏదో ఇచ్చిందంట. పార్టీ పెట్టినాక ఫండ్ ఇవ్వడం కాదు, కేసీఆర్ అనే వ్యక్తి, ఇప్పుడు కేసీఆర్, అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు, వ్యక్తి ఎందుకంటున్నా అంటే ఎమ్మెల్యే కాకముందు ఒక వ్యక్తి, టీడీపీ కూడా అప్పుడు పుట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీకి వెళ్ళిన చంద్రశేఖరరావు గారికి ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే ఒక 100 మంది కానివ్వండి, ఒక 1000 మంది కానివ్వండి, అక్కడ గ్యాదర్ చేసేది మా నాన్న చేశారు. అట్లా మా నాన్న అంతా గ్యాదర్ చేసినాక ఆయన వెళ్ళి మాట్లాడేది. అది అన్నీ నాన్నయ్య నడిపించండి అప్పుడు. ఇప్పుడు నాన్న పేరే రాకుండా చేసేస్తుంటారు. అదే అంటున్నా, అస్సలు తెలియదు. గంగారావు గారు అంటే ఎవరంటే ఎవరికి తెలియదు మామూలుగా. గ్రేటే కేసీఆర్ సార్, గ్రేటే. అంటే ఎవరెవరైతే అప్పుడు స్ట్రాంగ్ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ పక్క జరపడంలో గ్రేట్ అయింది. రాజకీయం చేసినాడు, కరెక్ట్ రాజకీయం, పొలిటీషియన్. అంటే లీడర్లది వేరండి, డిఫరెంట్. ఇక్కడ అన్న పేరు రాకుండా చేసేంత పాపాత్ముడు కేసీఆర్ కాదు, కానీ అక్కడ అయినది నడవదు. సో అందుకని ఇప్పుడు రమ్యారావు పొలిటికల్గా బయటకు అనిపిస్తుంది కాబట్టి కేసీఆర్కి ఒక అన్నున్నాడు అనేది బయటికి తెలుసు. లేకుంటే రమ్యారావు పాలిటిక్స్ లేకుంటే కేసీఆర్ అన్నున్నాడు అనే వాస్తవం కూడా బయటికి ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు అన్నదమ్ములు చాలా మంది ఏంటంటే ఆస్తి తగాదులో విడిపోతుంటారు.
కానీ ఇప్పుడు వీరి అన్నదమ్ములు కేసీఆర్ ప్లస్ మీ నాన్నగారు విడిపోవడానికి కారణం వాళ్ళు విడిపోలేదండి ఎప్పుడు కూడా. ఉమ్. నానా బాబాయ్ ఎప్పుడు కూడా విడిపోలేదు. ఉమ్. వాళ్ళు చాలా బాగా మంచిగా కలిసి ఉండేవాళ్ళు, ఒకరికొకరు కోఆపరేటింగ్ ఉండేవాళ్ళు. ఆ, నాన్న చనిపోయాక కూడా నా పెళ్ళి బాబాయ్ చేశాడు. ఆహా. ఎప్పుడైతే ఈ శకుని ఫ్యామిలీ ఎంటర్ అయిందో, అప్పుడు ఇలా మీరన్న కొన్ని చెక్కిలు చిన్న చిన్న పిల్లలే కదా మరి అప్పుడు. నన్ను చెప్పని 93లో మా ఫాదర్ చనిపోయారు, 94లో నా మ్యారేజ్ అయింది, 94లో నా మ్యారేజ్ అయ్యాక మా నానమ్మ చనిపోయింది. ఉమ్. మా నానమ్మ చనిపోగానే ఈ అక్కడ తమిళనాడులో ఎట్లా మన్నార్గుడి మాఫియా ఎట్లా ఎంటర్ అయిందో సేమ్ ఇక్కడ కొదురుపాక మాఫియా ఎంటర్ అయ్యి ఉమ్. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, ఉమ్. ప్రతి ఒక్కరికి కూడా. ఉమ్. అయితే మీ మ్యారేజ్ మాత్రం కేసీఆర్ చేసిండు. ఆ. ఒక కట్నం ఇచ్చిండు. ఎంత కట్నం ఇచ్చిండు? అప్పుడు 94 అంటే తక్కువ ఉంటుండే కదండి, ఇట్లా కోట్లు ఉండకపోతుండే కదా, లక్షల్లో ఉంటుండే కదా. అప్పటి 2 లక్షలు ఇచ్చిండు మరి మీకు. ఇంకెక్కువ ఇచ్చారు. లక్షల కోట్లేనా? లేదండి, కోట్లు కాదు, లక్షలే ఇచ్చారు. లక్షలు ఇచ్చింది అప్పట్లో. మరి గ్రేటే కదండి. మరి మంచిగా టీఆర్ఎస్ పార్టీలు ఉండాలి కానీ Great. బాబాయ్ పార్టీలు ఉండాలి. శకుని ఉన్నాడు కదా మధ్యలో, ఆ? శకుని ఉన్నాడు కదా, అందువల్ల బాబాయ్ ఒక్కరు కాకుండా నాకు మేనమామ ఉన్నారు, ఎన్ఆర్ఐ అవును. కిషన్ రావు గారు అని. మా మీనమామ కూడా ఆ, అప్పుడు అమెరికా నుండి రాలేకపోయినా ఆయన కూడా కట్నం ఇచ్చి నా పెళ్ళికి సహకరించారు. అట్లా అంటే మొత్తం ఫ్యామిలీ మాత్రం కేసీఆర్ బాగా చూసుకునేవాడు, ఒకవేళ ఈ రాజకీయాల సంబంధం లేకుండా ఉంటే. డెఫినెట్గా. కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మీరు దూరం అయ్యారు చాలా మంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే కాలేదండి. ఆ. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఇంకా 2014లో గవర్నమెంట్ వచ్చింది, 2012 నుంచి అప్పుడు దూరం కావాల్సి వచ్చిందండి. అంటే దూరం చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ అయ్యారు 2006 బై ఎలక్షన్లో. అప్పటి నుంచి ఈ శకుని ఫ్యామిలీ మమ్మల్ని ఎంటర్ ది డ్రాగన్. హరీష్ను కానీ నన్ను కానీ ఇబ్బంది పెట్టుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తే ఇంకా హర్డ్ అయ్యి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన ఒక్కడే ఇంతమందిని ఇబ్బంది పార్టీ పరంగా ఇబ్బందులు చేశాడు, కుటుంబ పరంగా ఇబ్బందులు చేశాడు, అన్ని రకాల ఇబ్బందులు చేసేసింది. ఏం జరుగుతుందో పెద్ద ఆయనకు తెలియదు, మేమైనా చెప్పి బాధ పెట్టలేము, వీళ్ళు బయట చేసేది అట్లా ఉంటుండే. మరి డైరెక్ట్ కేటీఆర్ ఉన్నారు, కవిత ఉన్నారు, మీ ఓన్స్ వాళ్ళే కదా, మరి వాళ్ళ దగ్గర చెప్పలేదు మీ ఇట్లా జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుంది. కేటీఆర్ కవిత 2005 వరకు వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు 2006లోనే వచ్చారు. వచ్చాక కూడా ఇంకెట్లా అయిపోయింది, వీళ్ళు చెప్పిందే వేదం అనేటట్టు వాళ్ళని కూడా అట్లా మౌల్డ్ చేసేసి. చెప్పాను కదండి, మన్నార్గుడి మాఫియా ఎంత పవర్ఫుల్లో, ఇక్కడ ఈ కుదురుపాక మాఫియా అనేది అంత పవర్ఫుల్. ఎప్పటిదాకా నడుస్తుందో అంటే ఇప్పుడు తమిళనాడులో జయలలిత గారు ఎట్లా పోయినారు, శశికళ నడిపితే ఇక్కడ ఈ కుదురుపాక మాఫియాకు కూడా శశికళనే హెడ్ కదండి. అవునా? అవునండి, సంతోష్ వాళ్ళ అమ్మ పేరు శశికళనే. అయితే మరి ఈమె ఏందో కవిత మంది లిక్కర్ స్కామ్ అది నిజమేనా? ఈ మీలాగే నేను వింటున్నాను, మనందరం చూస్తున్నాం కదా. మీలా మేము వేరే మీరు వేరే మేడం, మేమేమో పేపర్లో చదువుతాం, టీవీలో చూస్తాము. మీరు ఇంకా కొంచెం ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం ఆ ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఫైళ్ళతో సహా వచ్చేస్తాయి మీ దగ్గరికి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఇంట్లో కూర్చున్నా కూడా ప్రగతి భవన్లో ఈరోజు కేసీఆర్ ఏం కూర తిన్నాడు, కవిత ఏం కూర తిన్నది మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. లిస్ట్ వచ్చేస్తుంది మీకు. కూడా అట్లాంటి అక్కడ ఏం జరిగినా మొత్తం వచ్చేస్తుంది మీకు, అవునా కాదా? అవునండి. అందుకని దాంతో ఆడుతుంది. అక్కడ కూడా నా అభిమానులు ఉంటారు కదా, అభిమానమే, అభిమానులు ఉంటారు కదా నాకు కూడా. ఇప్పుడు మీరంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ప్రగతి భవన్ ఉన్నారు కూడా. అయితే తెలియదు మీకు లిక్కర్ స్కామ్ లో కవిత ఉందా లేదా అని? లిక్కర్ స్కామ్ల కవిత ఉంది అనే ఆరోపణలతోటి కేసీఆర్ గారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది 100% నిజం. కేసీఆర్ గారికి తీవ్ర ఒత్తిడి అవుతుంది, మానసిక క్షోభ అవుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కానీ ఆయన గవర్నమెంట్కి కానీ ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఈ లిక్కర్ స్కామ్. ఈ గతంలో ఎన్ని తీవ్రమైన ఇబ్బందులు వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా కేసీఆర్ గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అట్లా ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఈ దిక్కుమాల లిక్కర్ స్కామ్ వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది అనే ఆరోపణ రావడానికి సూత్రధారి కూడా ఈ శకునే. మరి గ్రహించలేదా మేడం, నేను మోసపోతున్నా, నా అడ్డం పెట్టుకొని శకుని మామ ఇట్లా చేస్తున్నా అని చెప్పి కవితమ్మ అర్థం చేసుకోలేకపోయిందా? లేదండి, శకుని ఎట్లా చేస్తాడు అని అంటే ఇంకా
ఈ తర్వాత కేటీఆర్ అవుతాడా సీఎం, హరీష్ రావు అవుతాడా సీఎం, ఎవరైతారో ఏమో, మన జాగ్రత్తల మనం ఉండాలి, మనం కూడా దోసుకోవాలి, మనం కూడా ఎమ్మెల్యే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.